ఎస్ బ్రేకింగ్ అంతోంది మనకి అర్ధరాత్రి ఎర్నాకురం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. ఏసీ బోగి B1 లో మంటలు చెలరేగాయి. B1 నుంచి మరో ఏసీ బోగి M2 కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఇక ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. ఈ రైలు అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగి బ్రేక్లు పట్టేయడంతో అగ్ని కీలలు వ్యాపించాయని తెలుస్తోంది. B1, M2 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. B1 బోగీలో ఒకరు సజీవ దహనమయ్యారు. మృతుడిని విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి బంధువులకు అధికారులు సమాచారం ఇచ్చారు. సో ఈ ట్రైన్ అన్నది మనకి టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుంది. సో అరౌండ్ 12:45కి యలమంచిలి స్టేషన్కి రాగానే B1 కోచ్లో ఈ దుప్పట్లు అయ్యే పెట్టే చోట మనకి స్పార్క్ ఫైర్ రావడం జరిగింది. సో అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అవన్నీ చూసి వెంటనే చైన్ లాగి అందరూ దిగిపోవడం జరిగింది. సో 12:45కి మా బీట్ కానిస్టేబుల్స్ ఈ స్టేషన్ బయట ఉండడంతో వాళ్ళు గమనించి వెంటనే టౌన్ ఎస్ఐ గారికి ఇన్ఫామ్ చేస్తే టౌన్ ఎస్ఐ గారు అందరు సుపీరియర్ ఆఫీసర్స్కి కాల్ చేయగానే మేము అందరము వచ్చేసాము. అదేవిధంగా 1 o'clock కల్లా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి 4 ఫైర్ ఇంజన్స్తో మొత్తం మంటలు అన్నవి మిగతా బోగీలకి వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. సో ప్రెసెంట్ ఒక్క పర్సన్ మిస్సింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా మనకి ఇంకా ఫారెన్సిక్ వాళ్ళు విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు వస్తే కానీ మనం కన్ఫర్మ్ చేయలేము. సో ప్రెసెంట్ 1 ప్యాసింజర్ అయితే చనిపోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నవి మనకి తర్వాత తెలుస్తాయి. అంటే కన్ఫర్మేషన్ లేకుండా మనం చెప్పకూడదు కాబట్టి కొంతసేపు తర్వాత మనం కన్ఫర్మ్ చేస్తాం. M2 అండ్ B1 కోచ్లో ఫైర్ అప్ అయింది. సో అప్పటికి స్మోక్ అంతా బాగా కమ్మేసుకుంది మా కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా. M2 అండ్ B1 కంపార్ట్మెంట్స్ ఫుల్ స్మోక్తో అయిపోయింది. వెంటనే మేము అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి అందరం బయటపడ్డాము. లక్కీగా 2 కంపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం అయితే అవ్వలేదు. వెంటనే ఆ స్మోక్ అవ్వడంతో అందరూ కూడా అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా సేఫ్గానే బయటపడ్డామండి. ఇది అరౌండ్ 12:45 to 5 minutes వ్యవధిలోనే జరిగింది. ఇక అర్ధరాత్రి 1 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి, యలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రారంభించారు. 2 బోగీల్లోని ప్రయాణికుల సామాగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అంబులెన్స్లను రప్పించారు. ఇక చలిలో సుమారు 2,000 మంది ప్రయాణికులు స్టేషన్లో పడికాపులు పడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో రైళ్లను నిలుపుదల చేశారు. ఇక రైలు టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టీటీఈ లోకో పైలట్ అప్రమత్తతో భారీ ప్రాణనష్టం తప్పింది. మంటలను గమనించి రైలును లోకో పైలట్ నిలిపివేశారు. బోగిల నుంచి దిగి ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. యలమంచిలి రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది. ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోంది. ఈ ప్రమాదంతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. ఆల్మోస్ట్ ఇది 12:45 అరౌండ్ ఆ టైంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ మనకి విశాఖపట్నం నుంచి టువార్డ్స్ విజయవాడ వైపు వెళ్తుంది. యాక్చువల్గా ఇది టాటానగర్ టు మనకి ఎర్నాకుళం వెళ్తుంది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఇది మనకి యలమంచిలి టౌన్ సమీపించేటప్పటికి B1 అనేటువంటి కోచ్లోంచి మంటలు రావడం అనేది అక్కడ ఉన్నటువంటి అటెండర్ గమనించి అలర్ట్ చేయడం జరిగింది. సో వెంటనే వాళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్గా యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి స్టాప్ చేయడం జరిగింది. ఇమీడియట్గా B1 కోచ్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరు దిగిపోయినారు. అలాగే దాని పక్కన ఉన్నటువంటి M2 కూడా మంటలు ఫ్లేమ్స్ అనేవి పాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు కూడా దిగిపోవడం జరిగింది. అలాగే ఎంటైర్ ట్రైన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరిని కూడా అలర్ట్ చేసి దిగిపోవడం జరిగింది. 12:45కి ఇది జరగడం మనకి ఇమీడియట్గా 10 minutesలో ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా పోలీస్ ఫోర్సు అలాగే ఫైర్ సిబ్బందిని వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళు అలాగే RPF, GRP మొత్తం ఆల్ 9 డిపార్ట్మెంట్స్ రైల్వే అథారిటీస్ అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో అలాగే దాదాపుగా 4 ఫైర్ ఇంజన్లు DFO గారి ద్వారా తెప్పించడం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టేసి మంటలు సకాలంలో అదుపులో తీసుకురావడం జరిగింది.
ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ మార్నింగ్ అవర్స్ 12:45 AM మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎర్నాకులం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు ఎర్నాకులం వెళ్తుంది. మధ్యలోనే యలమంచిలిలో ఇక్కడ స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది. 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లో దొరికింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజు, మనం చూస్తున్నాం మొత్తానికి ఈ ఘటనలో అయితే గాయపడిన వారి సంఖ్య ఎంత ఉంది, ప్రాణ నష్టం జరిగింది, అలాగే అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకోవడంలో ఎంత సమయం పట్టింది, అసలు రైల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేసాయా, ఎక్స్టింగర్లు అందుబాటులో ఉన్నాయా లేదా అసలు? సోనే, ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు సమాచారం అయితే సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు అనకాపల్లి కలెక్టర్, అనకాపల్లి ఎస్పీతో పాటు రైల్వే DRM కూడా సంఘటనా స్థలానికి అర్ధరాత్రి చేరుకొని అక్కడ పరిస్థితిని అయితే సమీక్షించడం జరిగింది. ఇది కూడా విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. ఆ జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి కారణాలు కూడా వెల్లడించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే యలమంచిలి దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి విషయం తెలుసుకున్న వెంటనే ఆ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికైతే రావడం జరిగింది. మంటలు కూడా అదుపు చేశారు. ముఖ్యంగా రైల్వేలో సేఫ్టీ ప్రికాషన్ కి సంబంధించి అయితే అంత సమయం కూడా ఇవ్వలేదని చెప్పి పరిస్థితులు అయితే తెలియజేస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియని నేపథ్యంలోనే ఒక్కసారిగా మంటలు అంటుకోవడం, మంటలు 2 బోగీలకు అంటుకొని 2 బోగీలు కూడా భారీగా మంటలు ఎగసిపడడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు సంబంధించి కూడా విచారణ మొదలైంది. దీనికి కారణాలు కూడా త్వరలో తెలుసుకొని వెల్లడిస్తామని చెప్పి రైల్వే అధికారులు కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదు, ఒక వ్యక్తి మాత్రం చనిపోవడం జరిగిందని చెప్పి ఇప్పటికే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఏవైతే 2 బోగీల్లో ఉన్న ప్రయాణికులను కూడా యలమంచిలి నుంచి ప్రత్యేక బస్సుల్లో అయితే వాళ్ళ గమ్యస్థానాలకి తరలించే ఏర్పాట్లు అయితే అధికారులు చేసేస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.